బుజ్జి మళ్ళీ బుజ్జి వద్దు బుజ్జి ప్లీజ్ గోల్డ్ కొందాం గోల్డ్. చెప్పండి మేడం. మా ఆయన బర్త్డే అండి, నాకు హారం చూపియాలండి. నా బర్త్డేకి నువ్వు హారం చూసాడండి. అప్పుడు దాకా చూడు. మన దగ్గర లేటెస్ట్ గా ముత్యాల హారం ఉంది మేడం. ముత్యాల హారమా అండి? మా ఆయన నా బర్త్డే విషెస్ మర్చిపోయినా నేను మాత్రం కరెక్ట్ మిడ్-నైట్ 12 కి విష్ చేశానండి. మీకు అర్థం అవుతుందా? అర్థమైంది మేడం. ఒకసారి షార్ట్ నెక్లెస్ చూడండి. జిలేబీ నెక్లెస్ అండి ఇది? అవును మేడం, విత్ యాంటిక్ ఫినిష్. బాగుంది, కానీ నేను మిడ్-నైట్ 12 కి విష్ చేశాను. విష్ చేయడమే కాకుండా ఎల్ఈడి లైట్స్ పెట్టి సర్ప్రైజ్ గా కేక్ కూడా కట్ చేయించానండి. అర్థం అవుతుందా మీకు? చాలా బాగా అర్థమైంది మేడం. మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ తీస్తాను చూడండి. ఓకే, ఇది జిలేబీలోనే లాంగ్ హారమా అండి? కుందన్ వచ్చినట్టుంది, ఇది కూడా చౌకర్ ఉన్నట్టుంది. మీకు నా సెలెక్షన్ చాలా బాగా అర్థమైందండి. ప్యాక్ చేసేసేయండి. ప్యాక్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏంది బుజ్జిది, మొన్న నీ బర్త్డే మర్చిపోయినా చెప్పేసి చీరకు టెండర్ పెట్టినావు. ఈ రోజు నా బర్త్డే గుర్తుంచుకొని విష్ చేసిన అని చెప్పేసి నెక్లెస్ కి టెండర్ పెట్టినావు. ఇది ఎట్లుందంటే అద్దం పోయి రాయి మీద పడ్డా, రాయి వచ్చి అద్దం మీద పడ్డా, పగిలేదు అద్దమే అన్నట్టు నాకే పగిలిపోతుంది, నా బడ్జెటే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు అర్థం అంటావు, నన్ను రాయి అంటావా? నువ్వు రాయి కాదు బుజ్జి, నీ గుండె రాయి. అన్న బిల్లింగ్ కార్డు ఇస్తారా? ఇచ్చేపో. ఫాలో మజాక్ చేసిన.